రామ్ చరణ్ మిగతా విషయాలు మాట్లాడకుండా రామ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే బిడ్డ గురించి మాట్లాడుతుంటే అది ఆయుక్షీణం అంటారు. బిడ్డ గురించి మాట్లాడమంటే కనుక నా గురించి నేను మాట్లాడినట్లుగా ఉంటుంది అనుకుంటారు. అవన్నీ పక్కన పెడితే ఒక తోటి నటుడుగా ఈ ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్గా ఇలాంటి ఇంటెన్సిటీ, ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ తోటి, ఇంత హై యాక్షన్ తోటి, డ్యాన్సులతోటి, ఎమోషనల్ సీన్స్ తోటి అన్ని రకాలుగా, అంటే ఒక ఆర్టిస్ట్కి ఎన్ని రకాల కోణాలు ఉండాలి, అన్ని కోణాలను పరిపక్వత సాధించి దాన్ని 100% బియాండ్ 100% తెర మీద చూపించేటువంటి చరణ్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలం, మన సుకుమార్ గారి సినిమా రంగస్థలంలో వావ్ ఎంత బాగా చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు అని అనుకున్నాం. కానీ అలాంటి రంగస్థలాలు రావాలంటే మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుందో ఏవో తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తారసపడే గొప్ప అవకాశాలు ఒక ఆర్టిస్ట్కి పెర్ఫామ్ చేయాలనుకునే వాళ్ళకి. మిగతావన్నీ కమర్షియల్గా వస్తుంటాయి, మనం అందులో రాణిస్తాం, మెప్పిస్తుంటాం, డబ్బులు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ ఆర్టిస్ట్గా చిరస్థాయిగా నిలబడే సినిమాలు కొన్నే ఉంటాయి. అందులో రాజమౌళి సినిమా మగధీర కానివ్వండి, ఆర్ఆర్ సినిమాలు కానివ్వండి, సుకుమార్ రంగస్థలం కానివ్వండి, ఇంత త్వరగా ఒక 3-4 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఇలాంటి పెద్ద సినిమా వస్తుందని నేను ఊహించలేదు.